హాయ్ ఫ్రెండ్స్. చాలామందికి కమోడిటీస్ ట్రేడింగ్ ఎలా చేయాలో తెలియదండి. సో మార్కెట్ అయిపోయిన తర్వాత కూడా అంటే 3:30 తర్వాత కూడా మనం ట్రేడింగ్ చేసుకోవచ్చండి. ఇది కమోడిటీస్ ట్రేడింగ్లో ఉంటుంది ఈ ఆప్షన్. నైట్ 11:45 వరకు ఉంటుంది. సో ఎవరైనా సరే ఈవినింగ్ మా ఆఫీస్ అయిపోయిన తర్వాత ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి. సో ఇది ఎలా ఉంటుంది, ట్రేడింగ్ ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి చూద్దాం ఈరోజు. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మామూలు అసలు కమోడిటీస్లో ఏ స్టాక్స్ ఉంటాయంటే గోల్డ్, సిల్వర్, న్యాచురల్ గ్యాస్, తర్వాత కాపర్, జింక్, అల్యూమినియం ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయండి. సో ఇవి ఏవైతే మీకు లిస్ట్ కావాలనుకుంటారో ఒకసారి గూగుల్లో మీరు కొట్టి చూడండి. అంటే లిస్ట్లో మీకు వచ్చేస్తుంది. అంటే కమోడిటీస్ లిస్ట్ ఏమేమి ఉంటుందని కొడితే మీకు అందులో లిస్ట్లో కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే మామూలుగా స్టాక్స్ అయితేనేమో ఎన్ఎస్సి బిఎస్సిలో ఉంటాయండి. బట్ ఇది ఏదైతే కమోడిటీస్ ఉండేది ఎంసీఎక్స్లో ఉంటుందండి. ఇది ఫ్యూచర్స్లో ఉంటుంది. సో ఫస్ట్ నేను ఏం చేయాలనుకున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను న్యాచురల్ గ్యాస్ బై చేయాలనుకున్నాను అనుకోండి. సో వన్స్ ఇక్కడ మనం టైప్ చేసేటప్పుడు న్యాచురల్ గ్యాస్ అని టైప్ చేయండి. సో ఆల్రెడీ స్క్రిప్ట్ నాకు ఉంది కాబట్టి నేను దీన్ని యాడ్ చేసేస్తున్నాను. ఇట్లా మనకు 3 కాంటాక్ట్స్ నోట్స్ కనిపిస్తాయండి. ఈ మంత్ వచ్చేసి డిసెంబర్ 28 వరకు ఉంది. నెక్స్ట్ జనవరి 25కి ఉంది. నెక్స్ట్ 23 ఫిబ్రవరికి ఉందండి. సో నేను లేటెస్ట్ కాంటాక్ట్ నోట్ తీసుకుంటున్నాను ఎంసీఎక్స్ది. న్యాచురల్ గ్యాస్ వచ్చేసి 28 డిసెంబర్ నేను తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఫ్లక్చువేట్ అవుతుంది చూడండి ఒకసారి. 218.10 నుంచి 20 అలా ఫ్లక్చువేట్ అవుతుంది. సో దీన్ని ఎలా బై చేయాలి, ఇందులో కూడా సేమ్ బై చేయొచ్చు, ఫస్టే సెల్ చేయొచ్చండి. సో నేను ఫస్ట్ బై చేస్తున్నానండి. సో ఫస్ట్ బై చేసేటప్పుడు ఇది రావాలి అంటే ఇందులో కూడా సేమ్ ఇంట్రాడే ఉంటుంది, క్యారీ ఫార్వర్డ్ ఉంటుందండి. క్యారీ ఫార్వర్డ్ ఏంటంటే నెక్స్ట్ డేకి లేదా నెక్స్ట్ వీక్కి ఎప్పుడంటే మనం అప్పుడు ఆ కాంటాక్ట్ నోట్ అయిపోయేంత వరకు మనం క్యారీ చేయొచ్చండి. సో దీంట్లో ఏంటంటే మనకు స్టాక్ వైజ్గా ఉండదండి, ఇది లాట్ వైజ్గా ఉంటుంది. ఒక లాట్లో వచ్చేసి న్యాచురల్ గ్యాస్ అయితే 1250 షేర్లు ఉంటాయండి. సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లాట్ కావాలనుకుని నేను ఇక్కడ ఒక లాట్ ఎంటర్ చేశాను అనుకోండి. నియర్లీ 2,72,750 రూపీస్ నాకు అవసరం అవుతుంది. సో ఇది ఒకవేళ ఇంట్రాడేలో అయితే మనకు కంపెనీ ఇచ్చే అమౌంట్కి మన దగ్గర అంటే 4 టైమ్స్ తక్కువ ఉంటే కూడా ఇంట్రాడేలో మనకు కంపెనీ ఇచ్చేస్తుందండి, సరిపోతుంది దానికి. సో కమింగ్ టు దట్ ఇంట్రాడేలో నేను పెట్టేశాను ఇప్పుడు. సో బై ఆప్షన్ పైన క్లిక్ చేసి క్విక్ బై కొట్టేసాను, బై అయిపోతుంది. సో ఇది బై అయిన తర్వాత సేమ్ నార్మల్గా మనం ఎలా అయితే బై చేసామో నార్మల్ స్టాక్స్లో కూడా దీన్ని కూడా అలానే సెల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి సెల్ చేసినా పర్లేదు, లేదంటే ఆల్రెడీ మనం పొజిషన్లో ఉంటుంది అక్కడి నుంచి సెల్ చేసినా పర్లేదండి. సో ఇక్కడ కూడా అంతే, ఇది ఎక్కువసేపు చూడొద్దండి. మోస్ట్లీ 1 రూపీ ఆర్ 50 పైసా 40 పైసా ప్రాఫిట్ చూసుకొని ఎగ్జిట్ అవ్వడం బెస్ట్ అండి నా సజెషన్. సో ఇది కొంచెం మన నార్మల్ మార్కెట్ అంత మూమెంట్ స్పీడ్ ఉండదండి, కొంచెం స్లో మూమెంట్లో ఉంటుంది. ఇది 10-20 పైసా వేరియేషన్ తోటే కదులుతూ ఉంటుందండి ఎప్పుడైనా కూడా. అది ఎస్పెషల్ న్యాచురల్ గ్యాస్, మిగతా అలా ఉండదు, కొంచెం మూమెంటం ఎక్కువ ఉంటుంది అందులో. సో ఇది అండి న్యాచురల్ గ్యాస్ బై అండ్ సెల్ ఎలా చేయాలనేది. ఎవరైనా సరే ఏమైనా డౌట్స్ ఉంటే కూడా లాస్ట్లో మనకి నెంబర్ ఇస్తాను, నాకు కాల్ చేసి అడగొచ్చండి. థ్యాంక్ యూ అండి.